ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు సంఖ్య, అగమ, ఖగోళ గణిత శాస్త్ర, ధర్మశాస్త్ర పండితులు, పంచాంగకర్త, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురు. నమస్కారం. గురుగారు, ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. అలాగే గురుగారు, మేషరాశి వాళ్ళకి 2024లో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలంగా లేవు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. 2024లో మేషరాశి వాళ్ళకి ప్లానటరీ యొక్క పొజిషన్ ఏ విధంగా ఉంది, గ్రహ గమనగతులు, గ్రహ సంచార వీక్షణ ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందామమ్మా. మనకి సహజంగా గురువు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి సంవత్సర కాలము, శని ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి 2.5 సంవత్సరాలు, రాహుకేతువులు వచ్చేటప్పుడు 18 నెలల పాటు ఉంటాడు. అంటే ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి రాహుకేతు 18 నెలల సమయం పడుతూ ఉంటుంది. అలానే రవి, బుధ, శుక్రగ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి 30 రోజులు, కుజుడు 45 రోజులు, చంద్రుడు 2.5 రోజులు పడుతూ ఉంటుంది. అయితే ఈ గ్రహస్థితి వీక్షణాలన్నీ కూడా మనం చూస్తే ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి వ్యయస్థానంలో రాహు, జన్మంలో గురువు, అలానే షష్టమంలో కేతువు, అలానే ఏకాదశ స్థానంలో శని యొక్క సంచారం అనేది ఉంది. 2024 జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు 2024 వరకు కూడా ఈ గ్రహ ఫలితాలను ఉంటాయి. అయితే వీళ్ళకి మేషరాశి వాళ్ళకి నిజంగా ఇవన్నీ కూడా ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అంటే దిస్ ఇస్ ద సిస్టమ్ ఏంటంటే ఆస్ట్రాలజీలో ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు, దిస్ ఇస్ ద గోచారం అంటారు. ఈ గోచార ఫలితాల్లో వీళ్ళకున్న అతిపెద్ద గ్రహాలైన 4 గ్రహాలను మనం చూస్తే ముఖ్యంగా 6వ స్థానంలో కేతు అనుకూలంగా ఉండటం, అలానే 11వ స్థానంలో శని యొక్క సంచారం బాగుండటం, అలానే వ్యయస్థానంలో రాహు మధ్య రకమైన ఫలితం, జన్మంలో గురువు మే 1వ తారీఖు నుంచి బాగుంటాడు. అంటే గురువు మారతాడు. ఎప్పుడు ఏప్రిల్ 30 వరకు మేషరాశిలో గురువు సంచారం, ఆ తర్వాత మే 1వ తారీఖు నుంచి గురువు ద్వితీయ స్థానంలో వృషభ రాశిలో సంచారం వల్ల గురువు కూడా మధ్యలో అంటే మే 1వ తారీఖు నుంచి కూడా అనుకూలంగా ఉంటాడు. అంటే టోటల్గా ఎక్కువ గ్రహాలు బాగున్నట్టు మేషరాశి వాళ్ళకి. సరే, ఇంకా మిగతా గ్రహాలన్నీ కూడా రొటేట్ అవుతుంటాయి, నెల రోజులకు ఒకసారి మారుతూ ఉంటాయి, అది సహజం. అది అయితే టోటల్గా వీళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. అలాగే గురుగారు, మేషరాశి వారికి ఉద్యోగ, విద్య, అలాగే ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? తప్పకుండా అమ్మా. మనం విద్య, ఉద్యోగ, ఆర్థిక పరిస్థితులు రకరకాల పరిస్థితులు అనేవి ఉంటాయి. అయితే మన గ్రహాల ప్రకారంగా మనం చూసుకుంటే, గ్రహ సంచార విషయాన్ని చూసుకుంటే మేషరాశి వాళ్ళకి మే 1వ తారీఖు నుంచి ద్వితీయ స్థానంలో గురువు ఉండటం వల్ల ఆర్థిక స్థితిగతులు బాగా మెరుగుపడతాయి. అంటే డబ్బు పరంగా ఆకస్మికంగా ధనలాభం కలగటం, అలానే ఎకనామిక్ గ్రోత్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎకనామిక్ గ్రోత్తో పాటు చాలా ఉద్యోగ వ్యాపారం చేస్తున్న వ్యక్తులందరికీ కూడా బాగుంటుంది. అంటే ఏప్రిల్ 30కి ఒక రకంగాను, అంటే జనవరి 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 30 వరకు ఒక రకంగా ఉంటుంది, మే 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఒక రకంగా ఉంటుంది. అయితే గురుబలం వల్ల వాళ్ళకి ఏంటంటే మే నుంచి చాలా బాగుంటుంది. అంటే ఏప్రిల్ 30 వరకు కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యాపారాలు వాటిల్లో అధిక పెట్టుబడులు పెట్టకూడదు, జన్మంలో గురువు ఉన్నాడు కాబట్టి. అంటే అధిక పెట్టుబడులు పెట్టకుండా చాలా జాగ్రత్తగా, మితంగా, పొదుపుగా డబ్బును వాడుకోవటం చాలా ఇంపార్టెంట్. అంటే ఏదైనా సరే పొదుపు మెయింటైన్ అనేది చేయాలి. అంటే ఈ ఏప్రిల్ 30వ తారీఖు వరకు కూడా కొంత గురుబలం అనేది తక్కువగా ఉండటం వల్ల కొద్దిగా అనుకూలంగా ఉండే పరిస్థితులు అనేవి చాలా తక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే ధనపరంగా మాత్రమే. అంటే మే 1వ తారీఖు నుంచి ధనపరంగా చాలా బాగుంటుంది, వాళ్ళకి అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం, ఆర్థిక పరంగా ఇబ్బందులు లేకుండా ఎకనామిక్గా గ్రోత్ ఉండే అవకాశం గ్యారంటీగా ఉంటుంది. అది మే 1వ తారీఖు నుంచి భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వస్తుంది, ప్రయాణాలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే నూతన వస్తువులతోటి వ్యాపారం అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం గ్యారంటీగా ఉంటుంది. అలానే నూతన ఉద్యోగాల్లో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది, ఉద్యోగపరంగా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఏప్రిల్ 30 వరకు కొద్దిగా జాగ్రత్త ఉండాలి. అలానే విద్యార్థుల దగ్గరికి వచ్చేటప్పుడు కొంత గురుబలం తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఎగ్జామినేషను దాదాపుగా మార్చి, ఏప్రిల్లోనే ఉంటాయి ఎవరికైనా సరే. అంటే అకాడమిక్ ఇయర్ అనేది, ఆ అకాడమిక్ ఇయర్లో
ఏరే వ్యాపకాల మీద వెళ్లకుండా స్టూడెంట్స్ కొంచెం విద్యార్థులు కాన్సన్ట్రేషన్ చేసి చదవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అనేది చాలా బాగుంటుంది. అంటే మే 1వ తారీఖు నుంచి గురువు మారుతాడు కాబట్టి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అలానే 11వ స్థానంలో మేషరాశి వాళ్ళకి శని వల్ల వ్యాపారం అనే నూతన వ్యాపార లాభం కలుగుతుంది. అలానే ప్రయాణం వల్ల లాభం కలుగుతుంది. నూతన వ్యక్తుల ద్వారా పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. బంగారు ఆభరణాలు దుస్తులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే 12వ స్థానం రాహు వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలానే అక్కడ వ్యాపార సంబంధించిన లావాదేవీలతోటి కూడా అందరితోటిగా మాట్లాడే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి సోదరుల యందు ప్రేమ పెరుగుతుంది. బంధువులతోటి కలయిక, విందులు, వినోదాలులో పాల్గొనే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. అంటే రాహు వల్ల మంచి లాభం కలుగుతుంది అని అర్థం. అలానే 6వ స్థానంలో కేతు ఉంటాడు. అంటే 6th ప్లేస్లో కేతు ఉంటే గోచారిత్యం మంచివాడే. ఇక్కడ గురువు 2వ స్థానానికి వస్తే మంచివాడే, 6వ స్థానం రాహు మంచివాడే, 11వ స్థానం శని మంచివాడే. రాహు వచ్చేటప్పుడు మిశ్రమైన ఫలితాలు ఇస్తాడు. 6వ స్థానంలో కేతు ఉండటం వల్ల కూడా ఆరోగ్యపరంగా గతం కంటే కూడా ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది. అంటే హెల్త్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. అలానే శత్రువులు కూడా మిత్రులుగా చేరే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే కొంతమంది శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు వీళ్ళకి. అలవాటు వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఎవరైతే బ్రైడ్ గ్రూము ఎవరైతే ఉంటారో వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్ళకి ఎప్పుడు సఫలీకృతం అవుతాయి అని అంటే ప్రధానంగా మే 1వ తారీఖు నుంచి సంబంధ బాంధవ్యాలు కలిసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఏప్రిల్ వరకు కలవ్వ అంటే కొంచెం అతి కష్టంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మేషరాశి వాళ్ళకి. అంటే ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. ఆదాయపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ కొంత ఈ ఏప్రిల్ వరకు కూడా 30వ తారీఖు వరకు కూడా కొంత ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అంటే ఆ ఖర్చులు అంటే వేస్టేజ్ ఖర్చులని కాదు. ఏదో అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా ముందుకు వెళ్ళటం, అలానే ఎడ్యుకేషన్ పరంగానే కాకుండా ఏదైనా ల్యాండ్స్ కొనుగోలు చేయటం, సెటిల్ చేయటం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి టోటల్గా మేషరాశి వాళ్ళందరికీ కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారం చేస్తున్న వ్యక్తులందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది. స్త్రీలకు కూడా మే 1వ తారీఖు నుంచి చాలా బాగుంటుంది. డెవలప్ చేయాలి, నా కుటుంబాన్ని డెవలప్ చెందుకోవాలి, నా పిల్లలు బాగుండాలి, నా భర్త బాగుండాలి అని ఒక ప్రేమతోటి ముందుకు వెళ్ళి వాళ్ళు కూడా గతంలో వదిలేసిన ఉద్యోగాలు కానీ, చదువు కానీ, వ్యాపారం కానీ మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే భర్తకి సపోర్ట్గా ఉండి నేను ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కొంత అనాలిసిస్ చేస్తుంటారు. అలానే విద్యార్థులకు కూడా కొద్దిగా ఏప్రిల్ 30 వరకు కొంత కాన్సన్ట్రేషన్ చేయాలి. తర్వాత మే 1వ తారీఖు నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పుకోవచ్చు. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే బెటర్ లైఫ్ వచ్చే అవకాశం గ్యారెంటీగా ఉంటుంది. ఓకే గురుగారు, అలాగే ఈ మేషరాశి వారికి ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉంటే పరిహారాలు ఏ విధంగా చేసుకుంటే మంచిదంటారు? తప్పకుండా అమ్మ. ఒకటి, ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడేవి. బర్త్ చార్ట్లో కూడా మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి యాక్చువల్గా. అయితే ఏంటంటే వాళ్ళ యొక్క పరిహారాలు ఏంటంటే రాహు యొక్క ఆరాధన చేయాలి. అర్ధకాయ మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహకా గర్భసంభూతం తం రాహు ప్రణమామి అనే మంత్రాన్ని, అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవాలి. వీలైతే వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఏదన్నా ఇంట్లో గణపతి యొక్క ఆరాధన చేయటం కూడా చాలా మంచిది. అంటే గకార అష్టోత్తరంతో గరికతోటి గణపతి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా చాలా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటాయమ్మా. ఓకే గురుగారు, 2024లో మేషరాశి వారికి ఏ విధంగా గ్రహాలు అనుకూలంగా ఉంటాయి అనే వివరాలు చాలా చక్కగా వివరించారు. చాలా థ్యాంక్స్. సర్వే జనా సుఖినో భవంతు.